మీకెప్పుడు స్టమక్‌లో ఇండైజెషన్, గ్యాస్, బ్లోటింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్టయితే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది మీ డైట్‌లో ఫైబర్ అనేది ఉందా లేదా? అసలు ఫైబర్ అంటే ఏంటంటే ఇప్పుడు మ్యాక్రోస్‌లో తెలుసు కదా జనరల్లీ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ ఈ 3 ఉంటాయి. ఈ సబ్ కేటగిరీలో కార్బోహైడ్రేట్స్‌లో ఒక సబ్ కేటగిరీ వచ్చేసే ఫైబర్. ఎప్పుడైతే మీరు ఫైబర్ రిచ్ ఫుడ్స్ తింటారో అప్పుడు మీ గట్ హెల్త్ అనేది బాగుంటుంది. ఫస్ట్ ఫైబర్ గురించి మాట్లాడదాం. ఫైబర్ అనేది ఒక నాన్ డైజెస్టబుల్ కార్బోహైడ్రేట్. అంటే మీరు ఫైబర్ రిచ్ ఫుడ్స్ తింటే మీ స్టమక్‌లో కార్బోహైడ్రేట్ అనేది డైజెస్ట్ అవుతుంది. కానీ ఫైబర్ అవ్వదు. ఫైబర్ అనేది సీదా లార్జ్ ఇంటెస్టైన్కి వెళ్ళిపోతుంది. లార్జ్ ఇంటెస్టైన్కి వెళ్ళిపోయి అక్కడ గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. అది దానికి ఫుడ్డే ఈ ఫైబర్. మీరు ఇనఫ్ ఫైబర్ తినలేదనుకోండి, ఆ గుడ్ బ్యాక్టీరియా చచ్చిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా ఓవర్ గ్రోత్ అవుతుంది. ఎప్పుడైతే బ్యాడ్ బ్యాక్టీరియా కనుక ఓవర్ గ్రోత్ అయిందనుకో అప్పుడు మీకు ఇండైజెషను, బ్లోటింగు, గ్యాస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. దాంతోపాటు స్కిన్ రిలేటెడ్ ఇష్యూసు, హెయిర్ ఫాలు ఇలాంటివన్నీ ఎందుకు వస్తాయి అంటే మీ స్టమక్ హెల్త్ కరెక్ట్ ఉంటేనే మీ ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది, మీ హెల్త్ బాగుంటుంది. ఎందుకంటే 70% ఆఫ్ యువర్ హెల్త్ స్టమక్లోనే ఉంటుంది. అందుకనే మీ గుడ్ బ్యాక్టీరియాని మంచిగా చూసుకుంటే అది మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. సో ఇప్పుడు ఫైబర్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి సాల్యుబుల్ ఫైబర్, ఇంకోటి ఇన్సాల్యుబుల్ ఫైబర్. సాల్యుబుల్ ఫైబర్ ఏంటంటే అది వాటర్లో డైల్యూట్ అవుతుంది. ఇన్సాల్యుబుల్ ఫైబర్ వాటర్లో డైల్యూట్ అవ్వదు. సాల్యుబుల్ ఫైబర్లో సమ్ ఆఫ్ ద సోర్సెస్ వచ్చేసి ఓట్స్, బనానా, యాపిల్. అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్లో వీటు, వెజిటేబుల్స్, లెంటిల్స్, లెగ్యూమ్స్ ఇవన్నీ ఇన్సాల్యుబుల్ ఫైబర్ కిందకి వస్తాయి. మీరు ఎప్పుడైతే ఫైబర్ని నెగ్లెక్ట్ చేయకుండా తీసుకుంటారో అప్పుడే మీ హెల్త్ అనేది బాగుపడుతుంది. ఎప్పుడు హై ప్రోటీను, హై కార్బు, హై ఫ్యాట్ కాదు, దానికి తోడు ఇనఫ్ ఫైబర్ కూడా తీసుకోవాలి. సరే ఇప్పుడు ఎంత ఫైబర్ తీసుకోమంటావు అని నన్ను అడిగితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది డిపెండింగ్ అపాన్ యువర్ కరెంట్ స్టమక్ కండిషన్ బట్టి. ఇప్పుడు జనరలైజ్డ్గా మెన్ అయితే 30-35, ఉమెన్ అయితే 25-30. ఇది ఒకటి రాసి పెట్టుంది గూగుల్లో. కానీ అది నేనైతే 100% నమ్మను. ఎందుకంటే మీ కరెంట్ గట్ హెల్త్ అంటే అది ఎంత వరకు ఫైబర్ తీసుకుంటుందో అది దాన్ని బట్టి మీరు స్టార్ట్ చేయాలి. అండ్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 2000 క్యాలరీ డైట్ మీరు తీసుకుంటే అట్లీస్ట్ 1000 క్యాలరీస్కి ఒక 10 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ సరిపోతుంది ఇనీషియల్గా. అండ్ స్లోగా మీరు పెంచుకోండి. బట్ 2000 క్యాలరీస్ మీరు తీసుకుంటే ఓవరాల్ ఫైబర్ ఇంటేక్ వచ్చేసి ఒక 20 గ్రామ్స్తో స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు ముందు నుంచే ఫైబర్ సగ తినట్లే సీదా మీరు 30-35 గ్రామ్స్ కనుక పెంచేసారు అనుకోండి మీ స్టమక్ బెలూన్ బిన్నట్టు పోతుంది. సో ఉన్న మెస్సే కాకుండా ఇంకా నాశనం చేసుకుంటారు స్టమక్ని. సో స్టార్ట్ స్లో. ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ విల్ డిస్ట్రాయ్. అది ఫైబర్ అనే కాదు, ఎక్కువ వాటర్ తాగినా, ఎక్కువ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తిన్నా, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తిన్నా, ఎక్కువ ఫ్యాట్స్ తిన్నా, ఏదైనా సరే అతిగా వేస్తే అది హెల్ప్ చేయదు, డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఫైబర్ని నీ డైట్లో కన్సిడర్ చేయి, ఫైబర్ని మీ డైట్లో ఇన్వాల్వ్ చేయి. ఫైబర్ కనుక నువ్వు తింటే నీ గుడ్ బ్యాక్టీరియా సాటిస్ఫై అవుతుంది. నీ గుడ్ బ్యాక్టీరియా సాటిస్ఫై అయితే నీ ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది. నీకు ఎలాంటి డిసీజ్ అంత ఈజీగా రావు. అండ్ ఒక్క ప్రోటిప్ వచ్చేసి జామకాయ ఇప్పుడు చాలా ఓవర్ రేటెడ్ అవుతుంది కదా. ఓవర్ రేటెడ్ కాదు, అది అండర్ రేటెడే. ఇప్పుడు ఈ మధ్య ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే 100 గ్రామ్స్ ఆఫ్ జామకాయలో 5 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంది. ఒక పెద్ద జామకాయ 200 గ్రామ్స్ తింటే అర్థం చేసుకోండి 10 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ వచ్చేసినట్టే డైట్లో.